మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై తిరుపతి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లెవెలుగు బస్సు ఎక్కిన మహిళలు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? ప్రజల నుండి ఓట్లు వేయించుకున్నప్పుడు ఇంత ఆడబిడ్డలను మోసం చేస్తే మీకు పుట్టగతలు ఉండవు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చూసి ప్రజలు ఎప్పుడైనా హామీలు నెరవేర్చేవారు. ఈ నిరసన కార్యక్రమంలో మహిళలు, తిరుపతి మేయర్ శిరీష, వైఎస్ఆర్సీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అమల్లో లేదంటూ కండక్టర్ స్పష్టం చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ టీపీఎస్కు తరలించారు. వైఎస్ఆర్సీపీ నేతలు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. సూపర్ 6 హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు హామీని నిలబెట్టాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసనకు చేపట్టారు. దీనిలో భాగంగా పీలేరుకి వెళ్తున్నటువంటి బస్సును మహిళా కార్యకర్తలంతా కూడా ఎక్కి ఉచిత బస్సు హామీని అమలు చేయాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీషతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క మహిళలకు సంబంధించి ఉచిత బస్సు అమలు చేయాలంటూ వారంతా కూడా ప్రధాన డిమాండ్ వారిని తెరపై తీసుకొచ్చారు. ఈ యొక్క ఉచిత బస్సు హామీ అమలు చేయాలంటూ ఉన్నారు. ప్రధానంగా అమ్మా ఏం చెప్తానమ్మా, మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా? మాకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చారు మహిళలకి, కాబట్టి ఖచ్చితంగా మాకు ఇప్పుడు 9 నెలలు అయింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఖచ్చితంగా వెంటనే మాకు ఉచిత బస్సు అమలు చేయాలి, మాకు సౌకర్యం కల్పించాలి. ఇప్పటి వరకు మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. ప్రతిసారి ఇదేనా చంద్రబాబు నాయుడు చేసేది? మాట ఇవ్వడము, మాట తప్పడము, ఆయన ఇదే నిర్వాహకం అయిపోతుంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మహిళలంతా మేము గట్టిగా మాకు ఉచిత బస్సు కావాలి, మాకు ఇచ్చిన సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అమ్మ చెప్పండి అమ్మా, ఈరోజు ఉచిత హామీ అన్నారు, ఈరోజు సూపర్ 6 ఏదైతే ఉచిత ప్రయాణం ఉచితంగా చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా, ఏం జీతం చూడాలి? ఆ రోజు మీరు ఉచిత బస్ అని ఎలాగ చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఎందుకు ఇచ్చినారు? సూపర్ 6 అన్నారు. సూపర్ 6 పథకాలు ఎందుకు నెరవేర్చలేకపోయినారు? నెరవేర్చలేనప్పుడు ఎందుకు మీరు ముఖ్యమంత్రిగా ఉండారు? ముఖ్యమంత్రిగా మీరు నెరవేర్చలేనప్పుడు దిగిపోండి. మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరూ అద్దుకొని ఉంటారు. అద్దుకొని ఉండి ఈయన పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేడు చంద్రబాబు నాయుడు గారితో. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చినారు కదా. డిప్యూటీ సీఎం ఇచ్చినప్పుడు నెరవేర్చలేనప్పుడు, నీ పథకాలన్నీ నెరవేర్చినప్పుడు దిగిపోవాలా. ఫ్రీ బస్ అనేది మాకు గ్యారెంటీగా నెరవేర్చకపోతే మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటూ ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో రాష్ట్రంలో తొలిసారిగా ఒక యొక్క వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు అభినయ్ రెడ్డి. సార్ చెప్పండి, ఓవరాల్ గా సూపర్ 6 హామీలో ఫెయిల్యూర్ అయింది, ఈ రోజు ఏ విధంగా చూడాలి? ఎన్నికల ప్రసంగంలో చాలా స్పష్టంగా జూన్ 4 తర్వాత మీకు అందరికీ కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఉంటుంది, నేనే డ్రైవర్గా ఉంటాను, నేనే సేఫ్ డ్రైవర్గా మిమ్మల్ని మీ గమ్యస్థానాలకు చేరుస్తాను, ఎవరైనా టికెట్కు డబ్బులు అడిగితే చంద్రన్న చెప్పారు అని చెప్పి స్పష్టంగా చెప్పినా దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆర్టీసీ బస్సులో ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం దీనిపైన ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ప్రజల గొంతుగా ఎప్పుడు కూడా ప్రజలకు అందాల్సినటువంటి మేళ్లు ప్రభుత్వం నుంచి అందకపోతే ప్రశ్నిస్తూనే ఉంటుంది తప్ప ఇలాంటి అక్రమ కేసులకి, అరెస్టులకి బెదిరేటటువంటి పరిస్థితి ఉండదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ప్రథమ మహిళా నగర మేయర్ కూడా ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి సీఎం ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలంటూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మేడం, ఈరోజు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు వీడియోలో, ఎవరైనా టికెట్ ఛార్జ్ అడిగితే వీడియో చూసి చెప్పమని చెప్పి. ఈరోజు ఏ విధంగా చూడాలంటారు ఉచిత బస్సు హామీ?
ముఖ్యంగా చట్టాలని చేతిలోకి తీసుకోవాలని కానీ చట్టాలను ఉల్లంఘించాలని కానీ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, నాయకులు కానీ పార్టీలు కానీ ఎన్నికల ముందు హామీలు ఇస్తారు, కానీ స్వయాన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మూడోసారి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు సూపర్ 6 అని చాలా హామీలు ఇచ్చారు. అందులో మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్ ప్రయాణం అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మన జరిగిన బడ్జెట్ పద్దుల్లో కానీ ఈ హామీలను నెరవేరుస్తామని ఎక్కడా కూడా పొందుపరచలేదు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా వీడియో చూపించారు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ అమలు చేయాలని చెప్పి. ఏం చెప్తున్నారు కండక్టర్? అవునండి, నిజంగానే ఈ వీడియోని పెట్టి మహిళలందరూ కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించగలరు అని ఆ రోజు హామీ అంతగా చెప్పాడే, అంత నమ్మకంగా. ఈరోజు కండక్టర్ గారు ఆ వీడియో చూపిస్తే దీనికి మాకు సంబంధం లేదమ్మా అని అంటున్నారు. మహిళలకి ఎలా అసలు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. మగాడు దమ్మున్న నాయకుడు, విశ్వసనీయత కలిగిన నాయకుడు జగనన్న. ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చి మహిళలకి ఒక ఉదాహరణగా నిలబడ్డారు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ అలివిలేని హామీలు కూడా కాదు, 6 హామీలు ఇచ్చారు. ఆ 6 కూడా అన్నిటినీ నిర్వీర్యం చేశారు. ఈరోజు మహిళల పేరుతో ఆడబిడ్డ నిధి రాలేదు, తల్లికి వందనం రాలేదు, కనీసం ఉచిత బస్సు అయినా ప్రయాణించేదానికి ఆ మహిళలకి కల్పిస్తారని ఆలోచిస్తున్నాం, కానీ అది కూడా గోవింద అయ్యేట్టుగానే ఉంది. సూపర్ 6 హామీల పేరుతో నిలువునా మోసం చేసినటువంటి చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు హామీ విషయంలో మోసం చేసిన చంద్రబాబు వైఖరిని వీరంతా కూడా ప్రశ్నిస్తూ మహిళలంతా కూడా బస్సులో ప్రయాణిస్తూ చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీని వారంతా కూడా ట్యాబ్లో ప్రదర్శిస్తూ తమ యొక్క నిరసన గలం ప్రదర్శిస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బస్సు హామీని వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్ వీరంతా కూడా రాష్ట్ర మహిళల తరపున నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.